థ్యాంక్ యూ. ఇంకా ఉంది పర్లేదు. లక్ష్యాల గురించి నాకు సంబంధం లేదు అనేది చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ గురుగారు. ఇన్వైట్ చేద్దామా? చూడండి అందరికీ ధైర్యం. అలాంటి వాళ్ళు కాదు. సౌత్ ఇండియాలోనే కొన్ని లక్షల మందికి స్ఫూర్తిగా నిలబడి ముందుండి సక్సెస్ అయి వేల లక్షల మందిని సక్సెస్ చేస్తూ మరి తెలుగు రాష్ట్రాలు కాదు సార్ది అయినా కూడా మనందరి కోసం తెలుగు నేర్చుకోండి. దాదాపుగా 8-9 లాంగ్వేజ్లలో ఈరోజు ఒక్కసారి స్క్రీన్ మీద గురుగారికి ఈ స్క్రీన్ కొంచెం హైట్ పెట్టించేది ఉండే, ఒక 2 feet హైట్ పెడితే బాగుండేది. జరా చూశారు కదా, పిల్లలు బాగుపడుతుంటే ఆనందం. సో ఇక్కడ స్టార్టింగ్ లో సార్ వచ్చినప్పుడు చాలా చిన్న టీం అండి. ఇంత టీం నుంచి సారు వస్తూ 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 సారు మాటలు వింటూ మేమందరం కూడా ధైర్యాన్ని నింపుకొని ఇన్ని వేల మంది గెలుస్తున్నామంటే మరి గురువు గారు తెలుగు నేర్చుకోకపోయినా కూడా ఇంత సక్సెస్ అయితే వచ్చేది కదా మన టీంకి. ఎందుకంటే మనకి చాలా మందికి వేరే భాష లేదు, ఒక తెలుగు తప్ప నాతో కూడా. సో గురువు గారు మన భాష నేర్చుకుని దాదాపు ఒక 8-9 లాంగ్వేజ్లలో ట్రైనింగ్ చేస్తున్నారు. మాట్లాడటం వేరు, ట్రైనింగ్ చేయటం. అంత గొప్ప మహానుభావుడు. మనం తెలుగు నేర్చుకొని తెలుగు 2 రాష్ట్రాలకు పెద్దన్నగా నిలిచి కొన్ని వేల మంది జీవితాల్లో పేదరికాన్ని పారుతోని వెలుగు నింపుతున్నటువంటి మహానుభావుడిని మాటలు వినే టైం మనందరికీ కూడా వచ్చినందుకు గర్వపడుతూ ఒక్కసారి కింద కూర్చున్న వాళ్ళు ఏం తల్లి చైర్లలో ఉన్న వాళ్ళు లేచి ఇన్వైట్ చేద్దాం. మీరు కూర్చోండి. మళ్ళీ
1,00,000 నుంచి ఇది ఇబ్రాహీంపట్నం సరౌండింగ్ ఏరియా మాత్రం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా మంది ఉన్నారు. ఇది ఈ పార్టీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళు వచ్చేసి చెప్పారు, నేను ఇలా సంపాదిస్తున్నాను, నేను ఇంత సంపాదిస్తున్నాను, ఇంత టైం అయింది, నెక్స్ట్ ఇన్కమ్ నాది ఇది నాకు కారుతున్నాను అని చెప్పేసి. వీళ్ళని ఎందుకు మీ ముందు పెడుతున్నామంటే వీడియో చూస్తారు, కథలో ఎక్కడో వీడియో చూస్తారు, యూట్యూబ్లో ఎవరో చెప్తారు నేను సంపాదిస్తున్నాను అది ఇది చెప్తారు, ఎవరో ఢిల్లీలో సంపాదిస్తున్నారంట, ఎవరో గోవాలో సంపాదిస్తున్నారంట, ఇలాగ స్టోరీ వస్తుంది. ఇప్పుడు సొంతంగా ఆడే వచ్చి చెప్తున్నారు, ఎందుకంటే విశ్వాసం పెరుగుతుంది. వాళ్ళు చేస్తుంటే నేను చేయొచ్చు అని చెప్పేసి. నేను ఒక రోజు అప్పుడే కూర్చున్నాను, ఇలాగే టెస్టిమోనియల్ వచ్చారు, నేను 1 లక్ష సంపాదిస్తున్నాను, 2 lakhs సంపాదిస్తున్నాను, 6 lakhs సంపాదిస్తున్నాను, అక్కడ కూర్చొని అనుకున్నాను వీళ్ళు సంపాదిస్తున్నారంటే నేను సంపాదించవచ్చు. ఎందుకంటే వాళ్ళకు అదే ప్రొడక్ట్, వాళ్ళకు అదే మార్కెటింగ్ ప్లాన్, అదే ట్రైనింగ్, అన్ని సెంట్ టు సెంట్. వాళ్ళు బిజినెస్ ఎలా చేశారని సీక్రెట్ గా పెట్టుకోరు, వాళ్ళు చెప్పేస్తారు నేను ఇలాగ చేశాను. నేనేం చేశానంటే నేను డూప్లికేట్ చేశాను. వాళ్ళు ఏం చేస్తున్నారో నేను అడిగాను, బాబు ఏమేం చేస్తున్నావు, ఇంత డబ్బు సంపాదిస్తున్నావు కదా, ఏమేం చేస్తున్నావు? అతను చెప్పాడు నేను ఇలా చేశాను, ఇలా చేశాను, ఇలా చేశాను. నేను అదే డూప్లికేట్ చేశాను. నేను ఒక రోజు వచ్చేసి నాకు 1 lakh, 2 lakhs, 3 lakhs స్టోర్ స్టార్ట్ అయ్యాను. సో అందుకే మనం ఫస్ట్ నేను నిర్ధారణ చేశాను, ఇక్కడ ఎంతమంది వచ్చారో వాళ్ళు ఒక రోజు నిర్ధారణ చేశారు అక్కడ కూర్చొని, నేను ఒక రోజు ఇక్కడ వచ్చాను, నేను నా ఇన్కమ్ చెప్తాను, అంతే చేసింది. ఫస్ట్ అంతే చేసింది. బిజినెస్ ఎలా చేయాలి, ప్రొడక్ట్ ఏంటి, అవన్నీ తర్వాత వచ్చింది. ఫస్ట్ వచ్చింది నిర్ధారణ. అందుకోసము మీరందరూ ఈరోజు ఆ పని చేయాలి. ఆ పని చేయన తర్వాత మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అప్పుడు వరకు ప్రయాణం స్టార్ట్ అవుతుంది, మన జర్నీ స్టార్ట్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ నిర్ధారణ. ఈవినింగ్ మీ ముందు పెట్టాము మీకు విశ్వాసం రావటానికి. జరుగుతుంది, మన వాళ్ళే, ఢిల్లీ నుంచి కాదు, కాశ్మీర్ నుంచి కాదు, అటు నుంచి కాదు, ఇటు నుంచి కాదు, మన సరౌండింగ్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు సంపాదిస్తున్నారు అని ఆ విశ్వాసం తీసుకురావడానికి మీ ముందు వాళ్ళ గురించి వాళ్ళ టెస్టిమోనియల్ చెప్పారు, నేను ఇంత సంపాదిస్తున్నాను అని చెప్పేసి. ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచారో అది క్వశ్చన్. ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచారు, మీరందరూ ఎందుకు రావడానికి చెప్పారు అని చెప్పేసి. నేను వీళ్ళలాగే ఒక జర్నీ స్టార్ట్ చేశాను. నేను నా జర్నీ గురించి చెప్తాను. నేను నా గురించి ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను. ఎందుకంటే అందరికీ బిజినెస్ చేయడానికి ఒక పర్పస్ కావాలి, ఒక ఏదో కారణం కావాలి. సో నేను ఎందుకు వచ్చాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఈ బిజినెస్ లో ఏమేమి చేశాను, నేను బిజినెస్ లో ఏమేమి సంపాదించాను, మీరు ఈ బిజినెస్ ఎలా చూడాలి, మీరు ఈ బిజినెస్ తో సక్సెస్ఫుల్లీ చేయడానికి ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంది అది గమనంలో పెట్టుకోవాలి, ఇదన్నీ మీ ముందు పెడతారు. రెడీగా ఉన్నారా? థ్యాంక్ యూ సో మచ్. నా జర్నీ అందరి జర్నీ లాగే స్టార్ట్ అయింది లైఫ్లో. నా జర్నీ నార్మల్ ఏమవుతుందంటే 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు మన ఫ్యూచర్ గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు. నా లైఫ్ ఎలా ఉంటుంది, నా చిల్డ్రన్ ఎలా ఉంటారు, నా ఇంటి ఎలా ఉంటుంది, ఆలోచన రాదు ఎప్పటి వరకు 12th స్టాండర్డ్ వరకు. ఫస్ట్ ఇయర్ కాలేజీలో వచ్చిన తర్వాత స్లోలీ స్టార్ట్ అవుతుంది, నా లైఫ్ ఇలా ఉండాలి, నా జాబ్ ఇలా ఉండాలి, నా దగ్గర కార్ ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. నార్మల్లీ మనం ఒక స్టోరీ చేస్తాం, నా లైఫ్ ఇలా ఉండాలి అని చెప్పేసి. మీరు చేసుకుంటారు కదా, మన అందరికీ ఒక ఇది ఉంటుంది ఇమాజినేషన్, నా లైఫ్ ఇలా ఉండాలి అని చెప్పేసి. ఎప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు నా లైఫ్ నేను అలాగే ఒక ఇమాజినేషన్ తీసుకున్నాను, నా లైఫ్ ఇలా ఉండాలి అని చెప్పేసి. నేను ఇలా నా ఇమాజినేషన్ నా గురించి చెప్తాను, మీరు ఇమాజినేషన్ చేసుంటారు. మీరు నాకు ఆన్సర్ ఇస్తే మన ఇద్దరు ఒకే ట్రైన్ లో ఉంటాం. మీరు ఆన్సర్ ఇవ్వలేకపోతే మీరు ఆ ప్లాట్ఫామ్ లో ఉంటారు, నేను ఈ ప్లాట్ఫామ్ లో ట్రైన్ లో ఉంటాను. నేను అటు వెళ్తుంటాను, మీరు ఇటు వెళ్తుంటాను. అందుకోసము నేనేమో ఏమైనా అడిగితే మీరు నాకు సమాధానం ఇవ్వాలి. ఓకే ఓకే ఓకే. మీరు ఒక మీ లైఫ్ గురించి ఇమాజినేషన్ చేసుకున్నారు, ఒక స్టోరీ. మన కాలేజ్ ఉన్నప్పుడు ఒక ఇమాజినేషన్ ఉంటుంది, నా స్టోరీ ఇలా ఉండాలి అని చెప్పేసి. సో నా స్టోరీ ఎలా ఉందంటే, అరౌండ్ కాలేజ్ వచ్చినప్పుడు నేను ఆలోచన చేశాను, ఇమాజినేషన్ చేశాను, ఊహించాను. నేను కాలేజ్ అయిపోతుంది నాది, కాలేజ్ అయిన తర్వాత ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఆ ఉద్యోగంలో 20,000 రూపీస్ శాలరీ ఉంటుంది. స్టార్టింగ్ ఫస్ట్ జాబ్ లో 20,000 రూపీస్ శాలరీ ఉంటుంది. ఆ జాబ్ నేను వన్ ఇయర్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ కంపెనీకి వెళ్ళిపోతాను. అక్కడ నా దగ్గర శాలరీ ఎంత అంటే 20,000 నుంచి 30,000 నేను చేస్తాను. నెగోసియేషన్ చేసేసి 27,000 ఓకే చేసేస్తాను.
సో నెక్స్ట్ ఇయర్ నా సాలరీ 27,000-30,000 అవుతుంది. అలాగే 3-4 years లో నా సాలరీ 50,000 అయిపోతుంది. 50,000 అయినప్పుడు నేను ఒక బుల్లెట్ తీసుకుంటాను. ఎందుకంటే నేను చూస్తున్నాను అన్ని నా సీనియర్స్ బుల్లెట్లు వెళ్తున్నారు. సాటర్డే సండే అయితే బ్యాగులో అది ఇది హెడ్ ఫుల్ ఫేస్ హెల్మెట్ వేసుకొని బుల్లెట్ ఎక్కడెక్కడ